ఈ గుణగణాలు నీకున్నాయా? నీకు లేకపోతే నీవు దేవుడు కోల్పోయిన నాణెము వంటి వాడవేనని ఈ రోజు నేను మీకు వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రభు అంటున్నారు, నా ఆలోచన అంతా మీకు చెప్పాను, మీరు నా స్నేహితులు. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో సంతోషం. భూమి మీద మీరు నాతో పాటు సంతోషించాలి. మనము ప్రభుతో ఉన్నాం, పరలోకంలో ఉన్నాం. భూమి మీద ఉన్నాం, పరలోకంలో ఉన్నాం. పరలోక సంతోషాన్ని మనం అనుభవించాలి. భూమి మీద సంఘములోను తప్పిపోయిన ఒకడు, ప్రభు పోగొట్టుకున్న ఒక నాణ్యం తిరిగి దొరికినప్పుడు మనము సంతోషించాలి. ఈ విషయాలన్నీ ప్రభు మనకు ఎందుకు చెప్పారంటే, మనము ఆయన స్నేహితులం. మనము ఆయన స్నేహితులం. ఏది స్నేహ ధర్మం? నీకు ప్రభు నీకు అన్ని బయలుపరిచి, నీకు అన్ని చెప్పి, నీకు అన్ని ఇచ్చి నువ్వు నాతో పాటు సంతోషించాలంటే, నేను పోగొట్టుకున్న ఒక నాణ్యమైన నువ్వు సంపాదించాలి, ఒక నాణ్యమైన నువ్వు తిరిగి నా దగ్గరకు తీసుకురావాలి అని ఒక స్నేహితునికి బాహాటముగా తన హృదయాన్ని విప్పి చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే, ఇంకా మనం ఇది మనకు కాదులే అని అనుకుంటే మనము తప్పిపోయిన నాణ్యమేనని దేవుని వాక్యాన్ని బట్టి మనం స్పష్టంగా గ్రహించాలి. ఇప్పుడైనా పశ్చాత్తాపడాలి, ఇప్పుడైనా మారు మనసు పొందాలి, ఇప్పుడైనా ప్రభు పనిలోనికి రావాలి. ప్రభు పని ప్రభు అనుకున్నట్టు చేయాలి. నువ్వు అనుకున్నట్టుగా, మరొకరు అనుకున్నట్టుగా, ప్రభు అనుకున్నట్టే మనం చేస్తే ప్రభు చేతిలోనికి ఆయన పోగొట్టుకున్న నాణ్యాలన్నీ వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగున ప్రభు మిమ్మలను ప్రత్యేకముగా అభిషేకించి ఆయన మిమ్మలను మొదట సంపాదించుకుని, తద్వారా మీరు ఆయన స్నేహితులుగా ఉండి అనేక నాణ్యములను ప్రభు కొరకు సంపాదించుదురుగాక. అటు గొప్ప అభిషేకము, గొప్ప ఆలోచన ప్రభు మీకు అనుగ్రహించి ఆయన ప్రణాళికలో మిమ్మను పాలిభాగస్తులుగా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్.